న్యూస్ చూస్తున్నాం. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి పశ్చిమ గోదావరి మీడియా సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఏకతాటిపైకి మీడియా సంస్థలు ఆందోళనకు సన్నాహాలకు దిగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల కొన్ని పత్రికలు మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మీడియా సంస్థలు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి పత్రికా భాషలో ప్రస్తావించలేని విధంగా అనుచిత పదజాలంతో మాట్లాడారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డబ్బులు తీసుకుని వార్తలు ప్రచురిస్తున్నారని, అందరి సంగతి తెలుస్తానంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు పత్రికా వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలు జర్నలిస్టు సంఘాలు, మీడియా ప్రతినిధులు, పత్రికా సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి ఈ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణపై కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని సంఘాలు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించగా మరికొన్ని సంఘాలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరకలేని నాయకుడని చెప్పుకుంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారంటున్నారు స్థానిక ప్రజలు. ప్రజాప్రతినిధిగా ప్రజల ముందుకొచ్చి పారదర్శకత గురించి మాట్లాడే ముందు నియోజకవర్గంలో గత కొంతకాలంగా వినిపిస్తున్న ఆరోపణలపై ప్రజలకు ఆయన స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే అంటూ చర్చ సాగుతోంది. తాడేపల్లిగూడెం పరిధిలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న మట్టి మాఫియా వెనుక ఉన్నది ఎవరు? కల్వరి టెంపుల్ వ్యవహారంలో కోట్ల రూపాయల వస్తువులపై వస్తున్న ఆరోపణలపై సమాధానమేంటి? P4 పథకం పేరుతో ప్రజా భాగస్వామ్యం పేరిట సేకరించిన నిధులకు సంబంధించిన పూర్తి లెక్కలెక్కడ? రేషన్ మాఫియా ఆరోపణలపై ప్రభుత్వం అధికారులు విచారణ చేపట్టారా? సత్యనారాయణ స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో భూ వివాదాలపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలేమిటి? పోలీస్ ఐలాండ్ ప్రాంతంలో భూ ఆక్రమణలపై ప్రజలు లేవనెత్తున్న సందేహాలకు సమాధానమేంటి? ఆదివారం మార్కెట్ పరిసరాల్లో గ్రామకంఠం భూముల వినియోగంపై వస్తున్న ఆరోపణలపై అధికార నివేదిక ఏమిటి? ఇటీవల జరిగిన జాతరలో భారీ బస్సులకు అనుమతులు ఎవరిచ్చారు? దేవస్థానం వ్యవహారాల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయంపై వస్తున్న విమర్శలకు వివరణ ఏంటి? జడ్పీ హైస్కూల్, స్విమ్మింగ్ పూల్, ఇతర నిర్మాణాల కోసం దాతల నుంచి సేకరించిన నిధులకు సంబంధించిన పూర్తి లెక్కలు ప్రజలకు ఎందుకు వెల్లడించలేదు? ప్రశ్నిస్తే శత్రువుల మీడియాను బెదిరించడం ప్రజాస్వామ్యమా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభమని, ప్రజలకు సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత అని పత్రికా వర్గాలు పేర్కొంటున్నాయి. వార్తలు నచ్చకపోతే వాస్తవాలతో ఖండించవచ్చేమో కానీ జర్నలిస్ట్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, బెదిరింపు ధోరణిలో మాట్లాడడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వార్తలకు సమాధానం వార్తలతోనే ఇవ్వాలి, ప్రశ్నలకు సమాధానం వాస్తవాలతో చెప్పాలి. వ్యక్తిగత దోషంలో బెదిరింపులు ప్రజాస్వామ్యానికి మేలు చేయవని పత్రికా సంఘాలు పేర్కొంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు జర్నలిస్ట్ సంఘాలు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లను బహిష్కరించగా త్వరలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, కలెక్టర్లకు వినతి పత్రాలు, అవసరమైతే రాష్ట్ర స్థాయి ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. చెప్పండి, నేను ఎవరి కుటుంబం జోలికి వెళ్ళా, నా కుటుంబం జోలికి వస్తే ఏ నా నేను కూడా చాలా సమయం నిద్రలేని రాత్రులు గడిపాను చాలా సార్లు. ఒకరోజు టీవీలో స్టోరీ వస్తే రోజంతా నిద్రపడ్డారు. మేము పాపం చేసాం మేము. అదే మీ పిల్లల గురించో లేదా మీ ఇళ్ళ గురించి రాస్తే మీరు పడుకుంటారు. ఏళ్ళలో ఆలోచన చేయండి, ఒకసారి మారండి. మేము మనుషులమే, రాజకీయాలను మాత్రమే మేము ఎవరు కాదు. కష్టపడి సంపాదించి వ్యాపారం చేసి 60 సంవత్సరాల వయసు వరకు సంపాదించి డబ్బంతా పోగొట్టాను. ఈరోజు ఇష్టాసాలు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టాసాలు రాస్తూ ఉన్నారు. ఎవడో మాట్లాడతాడు, ఎదవ పరిమాణం ఎవడో చెప్తాడు, పూర్వమో ఎవడో చెప్తాడు, చెప్పింది రాసేస్తారు. మీరు ఏ ఆధారం ఉంది మీ దగ్గర? ఏ విలేజ్లో అయినా సరే ఆ విలేజ్కి సంబంధించిన బట్టి మీ తోలుకొని అందరూ కలిసి ఇప్పుడు కూడా చెప్తాం. మళ్ళీ దీంట్లో ఎవరైనా సందేహం లేదు. ఏ విలేజ్ ఆ విలేజ్ వాడుకోండి, మట్టి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీ గ్రామాలకు వాడుకోండి. నాకు ఏ పార్టీ అయినా ఉంటే నేను ఇప్పుడు చెప్తున్నా, నేను పార్టీకి సంబంధం లేదు. నేను కూటమి ఎమ్మెల్యేగా ఉంటా 5 సంవత్సరాలు. మీరు నన్ను రెచ్చగొట్టినా ఉంటా, మీరు రెచ్చగొట్టకపోయినా ఉంటా. నాకు అందరూ ఓటు వేశారు. అన్ని పార్టీలలో నాకు సమానం, ప్రజలతో సమానం. మీ వృత్తులు ఏదైనా ఉండొచ్చు, మిమ్మల్ని అంతా గౌరవిస్తా. మీరు నా మీద లేనిపోయి కొడుతుంది కార్యక్రమిస్తే అంటే మీరు ఏమి ఉండదు, మన దగ్గర దాని తేడా ఉండదు. మీరు చేసిందే మళ్ళీ నేను కూడా చేస్తాను. పెద్ద టైం పడుతుంది. అది ఏదో ఎమ్మెల్యేగా ఉన్నాను కదా అన్ని చదువుకుని ఇంట్లో కూర్చోవడం అవసరం లేదు. ఎమ్మెల్యేగా ఉంటే మేము మనసు ఉండాలా ఏంటి? మాకు మా మనసు ఉండదా ఏంటి? డబ్బు పోగొట్టుకుని ఆస్తులు ఎదుర్కొని కష్టపడితే కదా, కడుపు అన్నం పెడితే తప్పు కానీ ఏది పెడతారు రాస్తారా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ఒకసారి. మేము కూడా అదే ఇదే రీతిలో ఒక ఛానల్ పెడతా, షార్ట్ టైంలో పెడతా. నేను అందరి గురించి రాస్తా. దీంట్లో నేను తప్పు చేసినా కూడా నాకు వేయాలి, మీరు ఇబ్బంది లేదు.
ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఈ బాధ ఏంటి మీకు అసలు ఏం బాధ చెప్పండి. నేను ఎవరైనా ఇబ్బంది పెట్టానా? ఏ నాయకుడైనా ఇబ్బంది పెట్టానా? ఏ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టానా? ఆఖరి వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టానా? నా మానని నేను అభివృద్ధి చెందడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నా, అభివృద్ధి చేయడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నా. అదే చెప్తాను ఈ 3 సంవత్సరాలు నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తా. దీంట్లో ఎలాంటి అనుభవం లేదు, ఎవరు ఆపలేదు. ఈ అభివృద్ధి నాకు దొమ్మ లేదు. ఇప్పుడు శ్రీనివాస వర్మ గారి గురించి కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన గడిచిన 2 సంవత్సరాల్లో ఏఎంపీ అయితే జనరల్ గా సంవత్సరానికి ఒక 50 లక్షలు 60 లక్షలు మీరు నా మీద ఏడుస్తారు. మట్టి అమ్మాను నేను. ఎవరైనా ఒక్కరు అనిపించకుండా అన్ని కాన్స్టిట్యూషన్ నుంచి ఉంటారు. నేను ఒకటే సిద్ధాంతం, ఎవరైనా ఆ గ్రామానికి సంబంధించి మట్టి తవ్వుకుంటే తవ్వుకోండి, దాని మీద రూపాయలు గ్రామానికి ఖర్చు పెట్టుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే నేను ఈ రోజు. ప్రతి ఎమ్మెల్యే కూడా డబ్బులు లేదు. వేసవికాలం